అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇవాళ విద్యుత్ అంశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ దాదాపు 1 కోటి ఇళ్లకు అందిస్తున్నామని కేంద్రం చెప్తుంది. అసలేంటి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందనే విషయం చాలామందికి తెలుసా తెలియదా? ఎస్, ఇప్పుడు దీని గురించే మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సోలార్ పవర్ సంబంధించి 1 కోటి ఇళ్లకు ఇప్పటికే 2022లో ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు కూడా సోలార్ పవర్ యూనిట్ల ద్వారా ఉచిత విద్యుత్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం చాలామందికి తెలియదు. అయితే దీనికి సంబంధించి దీనికి లబ్ధిదారుగా ఉండాలంటే ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, ఈ ఉచిత విద్యుత్ స్కీమ్ను ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి ఇప్పటికే 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత ప్రోత్సాహకాలు అందిస్తాం, ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులుగా చేరేలా ఈ అంశానికి సంబంధించి ప్రోత్సాహం ఉంటుంది. ఎక్కువ మందిని ఉచిత విద్యుత్ వినియోగదారులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఇవాళ బడ్జెట్లో కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని చాలామంది ఆసక్తిగా గమనించిన పరిస్థితి. అసలేంటి కేంద్ర ప్రభుత్వం నిజంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎలా ఇస్తోంది, ఏంటి, దీన్ని ఎలా పొందాలి? ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తెలంగాణలో హామీ ఇచ్చింది, అది ఇంకా కార్యరూపం దాల్చింది. బట్ మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటుంది. ఇది ఎలా సాధ్యం? దీనికి సంబంధించి అసలు దీని లబ్ధిదారులుగా ఎలా చేరాలనే అంశం చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అండ్ అలాగే నిజంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడం అంటే మామూలు విషయం కాదు. మరి దీన్ని ఎలా పొందాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు అంటే అసలు దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన అంశాలు అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సోలార్ ప్యానల్ పవర్ ఏదైతే ఉందో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంశానికి సంబంధించి కొంత ప్రాసెస్ ఉంది, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రూఫ్ టాప్ సోలార్ పాలసీ సబ్సిడీ పొందడం ఎలా? ఎస్, ఇప్పుడు ఆ అంశాన్ని చూద్దాం. ప్రధానంగా ఇక్కడ solarrooftop.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పోర్టల్. solarrooftop.gov.in ఈ వెబ్సైట్లోకి మనం వెళ్తే కనుక చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. solarrooftop.gov.in అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఈ రకంగా వస్తుంది. ఒకసారి క్లియర్గా గమనించవచ్చు. స్టెప్స్ టు అప్లై ఫర్ సోలార్ రూఫ్టాప్ అని ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ హియర్ అంటుంది, ఇక్కడ లాగిన్ హియర్ అంటుంది, అలాగే ఇక్కడ రిజిస్టర్ ఫర్ లాగిన్ అని చెప్తుంది. లాగిన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ మనకు లాగిన్ వస్తుంది, దాని ద్వారా ఎలా మనం దాన్ని రిజిస్టర్ అవ్వచ్చు అనేది మనకు చెప్తుంది. ఎస్, ఇక్కడ మనం ఒక్కసారిగా దశల వారీగా మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మొదటగా ఈ సోలార్ రూఫ్ టాప్ సంబంధించి ఒకసారి మనం ఇక్కడ ప్రక్రియ గమనించినట్టయితే రిజిస్ట్రేషన్ చూడొచ్చు. రిజిస్ట్రేషన్లో ఫస్ట్ స్టెప్లో మనం ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ స్టేట్ అంటే సెలెక్ట్ స్టేట్ అని వచ్చింది ఇక్కడ మనకు క్లియర్గా. సరే, సెలెక్ట్ స్టేట్ అని వచ్చేసరికి ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్ తెలంగాణ స్టేట్ అని రాసుకుందాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకో కాలంలో ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యూటిలిటీ, మనకు ఎవరైతే డిస్కమ్లు ఉన్నాయో, మనకు ఎవరైతే విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ కాలమ్స్ వస్తాయి. సెలెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అలాగే సదరన్, తర్వాత నార్త్, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. సరే, మనం ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీడీసీఎల్ అనుకుందాం, లైక్ ఇట్లా. సో అది అక్కడ అలా ఫిలప్ చేయాలి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ వస్తుంది. డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇప్పుడు మనకున్నటువంటి జిల్లాల్లో మీరు ఏ జిల్లాకు చెందినవారు. సపోజ్ ఇక్కడ మనము వికారాబాద్ అనుకుందాం, వికారాబాద్, రైట్, వికారాబాద్ వచ్చింది. లైక్ ఇలా ఇక్కడ కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్, ఇక్కడ మన మీటర్ నెంబర్. కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ సిఏఎన్, మనం జనరల్గా ఆన్లైన్లో చేసినటువంటి పేమెంట్లకు సంబంధించి సిఏఎన్ అంటారు. ఇక్కడ కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్, మీటర్ నెంబర్, సరే ఏదో ఒకటి 1 2 3 4 అనుకుందాం. లైక్ ఇలా ఉంటుంది. సో ఇట్లా మనం దీన్ని ఫిలప్ చేస్తే కనుక దెన్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ వెళ్తే కనుక మనకి ఇక్కడ రెండో స్టెప్లో అప్రూవల్ వచ్చిన తర్వాత ఇక్కడ రెండో స్టెప్లో లాగిన్ వస్తుంది. వినియోగదారుడి మొబైల్ నంబర్ లాగిన్ అడుగుతారు. ఎస్, రైట్, ఇక్కడ లాగిన్ అడుగుతారు. లాగిన్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ లాగిన్ టు అప్లై ఫర్
రూఫ్ టాప్ సోలార్ అని ఇక్కడ వస్తుంది. సో లాగిన్లో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతారు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ వచ్చేసి సరే సంథింగ్ ఏదో ఒకటి మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ హ్యూమన్ చెక్ అంటారు. ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది, ఇది కొట్టాలి. దాని తర్వాత ఇక్కడ ఇది మన ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్లిక్ టు జనరేట్ ఏ న్యూ ఇమేజ్. సో ఇట్లా ఇది లాగిన్ వస్తుంది. సో ఈ రకంగా ఈ రెండు రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్లో ఒక మనకు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మనకు ఒక ఆథెంటిక్ లాగిన్ వస్తుంది. సో దాని ద్వారా మనం లాగిన్ చేసుకునే పద్ధతి ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. రైట్, ఇది మొత్తం మీద మనకి ఇక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ డిస్కమ్ నుంచి అనుమతి ఉన్న వెండర్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ సోలార్ ప్యానెల్ను బిగించేందుకు మనకి ఇక్కడ అర్హులం అవుతాం. ఎందుకంటే ఏదో సరే ఎలాగో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కదా 300 ఉచిత యూనిట్ల విద్యుత్ కాబట్టి నాకు నచ్చిన ఏదో ప్రైవేటు సోలార్ ప్యానెల్ తీసుకొచ్చి బిగించుకుంటాను, నేను తర్వాత దాన్ని గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే కుదరదు. కేవలం ఆ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ప్రభుత్వ ఆమోదం పొందినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందినటువంటి సోలార్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళ ధృవీకరణ పత్రం ఉన్నటువంటి మన ఆ ప్యానెల్ని తీసుకుంటేనే మనకు ఇక్కడ అర్హులుగా పరిగణించబడతారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ సోలార్ మీటర్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన ఏదైతే అప్లికేషన్ ఉందో మీటర్ అప్లికేషన్ మనము సోలార్ ప్లాంట్ వివరాలు కూడా మీటర్ అప్లికేషన్లో పెట్టుకోవాలి. మనకి ఏదైతే మీటర్ అప్లికేషన్ ఉంటుందో అదంతా కూడా మళ్ళీ మన లాగిన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా మీటర్ పెట్టిన తర్వాత డిస్కమ్ అధికారులు వస్తారు. మనం ఏదైతే లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతామో అవన్నీ కూడా మన డిస్కమ్ సంబంధిత ఇందాక మనం చెప్పాను ఫస్ట్ కాలంలో మనం సంబంధిత డిస్కమ్ ఏదైతే ఉందో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషను వీళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ అధికారులు వచ్చి మన దగ్గరికి అప్రూవ్ చేయడానికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా సమర్పించాల్సి ఉంటుంది. దాంతోపాటు డిస్కమ్ రిపోర్టు వెరిఫికేషన్ తర్వాత సబ్సిడీ నగదు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ మొదటి చెప్తాను. ఫస్ట్ మనం సోలార్ rooftop.gov.in మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వినియోగదారుడి మొబైల్ నెంబర్ ద్వారా అక్కడ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్లో మనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు పొందుపరిచిన తర్వాత మనకు అక్కడ అప్రూవల్ వస్తుంది. అప్రూవల్లో డిస్కమ్ ఎవరైతే వెండర్ ఉన్నారో గవర్నమెంట్ అప్రూవల్ పొందిన డిస్కమ్ వెండర్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సోలార్ ప్యానెల్ మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ స్టెప్ 4లో ఇక్కడ మనం ఏం చేయాలి, సోలార్ ప్లాంట్ వివరాలను సమర్పించి మీటర్కు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మనం ఒక సపరేట్ మీటర్ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్లాంట్ వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన డిస్కమ్లకు మనం సపరేట్ ఒక మీటర్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మన అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు సపరేట్ మీటర్ ఉంటుంది, సపరేట్ సోలార్ ప్యానెల్ ఉంటుంది, సపరేట్ మీటర్ ఉంటుంది. ఎవరు ప్రభుత్వ ఆమోదిత వెండర్ ఎవరైతే ఇస్తారో మనకు సోలార్ ప్యానెల్ బిగించేటువంటి ప్యానెల్ రూఫ్ టాప్ మీద పెట్టుకునే ప్యానెల్, సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్యానెల్ మనకు అక్కడ అప్రూవల్ అవుతుంది. అప్పుడు మనకు సపరేట్ మీటర్ వస్తుంది. సపరేట్ మీటర్ పెట్టిన తర్వాత మనము 300 యూనిట్ల వరకు దానికి సంబంధించిన విద్యుత్ను వాడుకునే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత డిస్కమ్ వెరిఫికేషన్ తర్వాత సబ్సిడీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆ 300 యూనిట్లకు సంబంధించినటువంటి ఎంతైతే ఖర్చు ఉంటుందో అదంతా కూడా వినియోగదారుడి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది దాదాపు 1 కోటి మందికి పైగా దీనికి లబ్ధిదారులు ఉన్నారని చెప్తుంది. మరొక లక్షల సంఖ్యలో మరికొంతమంది లక్షల సంఖ్యలో దీనికి ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇదంతా కూడా వినియోగించుకోవాలి, ప్రోత్సాహకాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఈ అంశం ఇవాళ చాలా పెద్ద ఎత్తున హైలైట్ అయింది. కేంద్ర ప్రభుత్వం 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందా, నిజంగా ఇది ఎలా సాధ్యము, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనే వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సోలార్ పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకునే విధానం రైట్. అయితే ఇక్కడ కొన్ని కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీలకు సంబంధించి రాష్ట్రాల వారిగా అటు ఈశాన్య రాష్ట్రాలకు ఒక రకంగా, దక్షిణ భారత మిగతా రాష్ట్రాలకు మిగతా రెస్ట్ వైల్ ఇండియాకు సంబంధించి మిగతా అంతా కూడా ఒక రకంగా ఉంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ కూడా పరిమితులు ఉన్నాయి. అటు రాష్ట్రాల వారిగా కేటాయింపులు ఉన్నాయి, పరిమితులు కూడా ఉన్నాయి. పరిమితుల సంగతి ఒకసారి చూస్తే కనుక మనము 3 కిలోవాట్ల వరకు కూడా 18,000 సబ్సిడీ ఇస్తారు. అంటే దాదాపు 0 నుంచి 3 కిలోవాట్ల వరకు 18,000 సబ్సిడీ ఇస్తారు ఒక్కొక్క కిలోవాట్కు. అలాగే 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 9,000 సబ్సిడీ ఇస్తారు. మొదటి కేటగిరీలో 3 కిలోవాట్ల వరకు 18,000 సబ్సిడీ ఇస్తారు. లేదంటే 3 దాటిన తర్వాత 3 నుంచి 10 కిలోవాట్ల వరకు కిలోవాట్కు 9,000 సబ్సిడీ ఇస్తారు. ఇది మొదటి కేటగిరీ. ఇక స్పెషల్ కేటగిరీ కూడా ఉంది. మళ్ళీ చెప్తాను. మొదటి కేటగిరీ సంబంధించి
3 కిలోవాట్ల వరకు, కిలోవాట్కు 18,000 అంటే కేవలం 3 కిలోవాట్ల వరకే. లేదు 3 నుంచి ఇంకెక్కువ కావాలి 10 కిలోవాట్ల వరకు అంటే 9,000 సబ్సిడీ అలా ఉంటుంది. ఇక స్పెషల్ కేటగిరీ చూస్తే కనుక 3 కిలోవాట్ల వరకు కిలోవాట్కు 20,000 సబ్సిడీ ఉంటుంది, రైట్, స్పెషల్ కేటగిరీ కింద. లేదంటే 3 నుంచి 10 కిలోవాట్ల వరకు అంటే దాదాపుగా 10,000 సబ్సిడీ ఉంటుంది. ఎస్, బట్ ఇక్కడ చాలామంది మాకు స్పెషల్ కేటగిరీ అయితే బాగుందంటారు, కానీ స్పెషల్ కేటగిరీ ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. స్పెషల్ కేటగిరీ వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి సిక్కిం, అలాగే ఉత్తర భారతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఇక లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత వీళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తాను, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ కేటగిరీ కింద ఈ వర్తించే అవకాశం ఉంది. స్పెషల్ కేటగిరీ వినియోగదారులుగా కేంద్ర ప్రభుత్వం పరిగణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా 2024 జనవరి 1 తర్వాత పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇదంతా కూడా స్కీమ్ వర్తించే అవకాశాలు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అండ్ మరి ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, సోలార్ ప్యానెల్ తెచ్చుకుంటామంటే ఏది పడితే అది కుదరదు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అవి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్యానెల్స్, మాడ్యూల్స్ మాత్రమే వినియోగించాలంటూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యమే అది. మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగానే ఈ సోలార్ను ఎంకరేజ్ చేస్తుంది. సోలార్ ఇన్స్టలేషన్కి సంబంధించి వెండర్ నుంచి ధృవీకరణ పత్రం కంపల్సరీ. ఎస్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అక్కడ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి వెండర్ నుంచి మాత్రమే ధృవీకరించినటువంటి ఇన్స్టాలేషన్ తీసుకోవాలి. అండ్ అలాగే డిస్కమ్ ధృవీకరించిన మొత్తం సోలార్ మాడ్యూల్ కెపాసిటీ, ఇన్వర్టర్ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ లెక్కిస్తారు. ఎస్, ఇది ఆ మాడ్యూల్ కెపాసిటీ, ఆ ఇన్వర్టర్ కెపాసిటీ ఏంటి, దానికి సంబంధించినటువంటి కెపాసిటీ ఆధారంగానే సబ్సిడీ లెక్కిస్తారు. సో ఇన్ని ఉన్నాయి. మనం అప్లై చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలు పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ వెరీ ఈజీ. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, వన్స్ మనం ఒక్కసారి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆ డిస్కమ్ వాళ్ళే వస్తారు. మనకు సపరేట్ మీటర్కి అప్లై చేసుకున్నప్పుడు మన సపరేట్ మీటర్ మనకి ఇచ్చేస్తారు. సో అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం ఆ వెండర్ నుంచి మనం ఆ సోలార్ ప్యానెల్ తీసుకోవాలి, కొనుగోలు చేయాలి, బిగించుకోవాలి. ఎంత వాడుకుంటామో 3 కిలోవాట్ల వరకు, లేదంటే 3 తర్వాత 10. సో ఆ రకంగా ఎంత వాడుకుంటామో అంత సబ్సిడీ అదంతా కూడా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ ఉందో, మన బ్యాంక్ అకౌంట్ ఉందో, అవన్నీ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి, అందులో జమ అవుతాయి ఆ సబ్సిడీ అంతా కూడా. సో ఈ రకంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరు కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇలా సాధ్యమవుతుంది. స్పెషల్ కేటగిరీ కింద కొన్ని రాష్ట్రాలు నేను చెప్పాను, ఉత్తర భారతం అలాగే ఈశాన్య భారతం సంబంధించిన రాష్ట్రాలు, అది మనకు సంబంధం ఉండదు. మనం మాత్రం మామూలు అంటే జనరల్ కేటగిరీకి వస్తాం, మొదటి కేటగిరీకి. సో ఈ రకంగా మనం ఇక్కడ 2 విషయాలు గట్టిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేసినటువంటి మన ఇండియన్ సోలార్ మాడ్యూల్స్నే ధృవీకరించిన వెండర్ ద్వారా తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ వెండర్ ధృవీకరణ పత్రం కూడా కంపల్సరీ. ఈ 2 అంశాలు కనుక ఖచ్చితంగా మనం పాటిస్తే మనం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి 300 యూనిట్ల ఉచిత విద్యుత్కు అర్హులుగా మారే అవకాశం ఉంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం, చూసారుగా, మీరు కూడా దరఖాస్తు చేసుకోండి. ఖచ్చితంగా చాలా మంచి అవకాశం. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటే మామూలు విషయం కాదు. సో అది కూడా సోలార్ ఎనర్జీ, సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి ఎనర్జీ కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా పూర్తిగా సర్టిఫైడ్ మాడ్యూల్, సర్టిఫైడ్ సిస్టమ్సే ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మంచి ఈకో సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ వినియోగించుకునే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.